శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 90వ పేజీ 6వ అధ్యాయము. అంశాలు: సత్యసాయి సూక్తి, సంఘానికి విలువలతో కూడిన విద్య, విశ్వవిద్యాలయాల స్థాపన, వెలుగపండులో వెలుగుగల జాబిల్లి, జీవచంద్రుని తెప్పించిన సాయి చంద్రుడు. సాయి సూక్తి: మేఘములు మింటిపై చేరి మెదులుచుండా, వానిదాపున విద్యత్తు వరాలు నట్లు, విద్య వెనకాల జ్ఞానంబు వెలయవలియు, అట్టి గుణమున్న వాడే విద్యార్థి అగును అంటారు బాబా. ఆకాశములో కదిలాడే మేఘాలు మెరుపులతో కూడి ఎలా ఉంటాయో అలాగే విద్య నేర్చుకుంటున్న విద్యార్థిలో విద్యతో పాటు ఆధ్యాత్మికత, జ్యోతిర్మయత్వం దానిని పెనవేసుకొని ఉండాలి. అనగా కేవలం శారీరక సుఖాలను పెంచటంలో పోటీపడే లౌకిక విద్యకి పరిమితమై పోరాదు. కానీ ఈనాటి విద్యార్థులలో అట్టి విద్య ఎడల శ్రద్ధ కానీ ఏ ఒక్కదాన్ని చివరి వరకు అధ్యయనం చేసి నిగ్గు తేల్చుకునే తత్వం కానీ వ్యక్తం కావటం లేదు. కాన చదువుల సారం గ్రహించక అజ్ఞాన అహంకారాలకు లోబడుతున్నారు. వివేక శూన్యత వల్ల తమకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానమే సర్వం అని మిడిసిపడుతూ తమంత వారు లేరని గర్వహంకారానికి లోనవుతున్నారు. కానీ విద్యా ద్వేయం వేరు. విద్య వలన వినయం, వినయం వలన పాత్రత, పాత్రత వలన ధనం వలన సత్కర్మాచరణ, దాన కీర్తి, ఐహిక ఆముష్మిక సుఖాలు. ఇది విద్యాఫలం. కానీ ఈనాటి స్థితి వేరుగా ఉన్నది. ఇది ఈ కుహాన విద్యావంతుల వల్లనే సంఘానికి ఎక్కువ చెరుపు జరుగుతుందన్న స్థితి. పెద్దలందరూ దీన్ని గమనించినా ఏమీ చెయ్యలేని స్థితి. దీన్ని మార్చదలిచి ఐహిక విద్యలతో పాటు ఆముష్మిక విద్యల సారం చేర్చదలిచిన సాయి అట్లాంటి విద్యా విధానానికి శ్రీకారం చుట్టారు. పాఠశాలలు, కళాశాలలు, వేదోద్ధరణ కోసం వేద పాఠశాల నెలకొల్పారు స్వామి. వాటిలో చదివే విద్యార్థులను అడుగు అడుగున సంస్కరిస్తూ వారిని సమగ్రమైన విజ్ఞానవంతులుగా, మంచి పౌరులుగా తీర్చిదిద్దుతూ సమాజానికి పుష్టినందిస్తున్నారు. మేఘాల వరిపిడితో మెరుపులు కలిగినట్లుగా విద్య వరిపిడికి విద్యార్థిలో జ్ఞానజ్యోతి వెలగాలి. మేఘాల వరిపిడిలో మెరుపులు కలిగినట్లుగా విద్య వరిపిడికి విద్యార్థిలో జ్ఞానజ్యోతి వెలగాలి. స్వామి ప్రాథమిక పాఠశాల నుండి యూనివర్సిటీ వరకు అంచెలంచెలుగా విద్యార్థులను సానపెట్టే విధానం అపూర్వం, అనితర సాధ్యం. సంఘానికి విలువలతో కూడిన విద్యలో విలువలు చేర్చబడటం ఎంత ముఖ్యమో తెలిసిన స్వామి స్వయంగా తామే కొన్ని విద్యాలయాలను స్థాపింపచేసి శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయానికి యూనివర్సిటీ తామే కులపతి, ఛాన్సలర్గా వ్యవహరిస్తున్న అపూర్వ సంఘటన నేడు గమనించవచ్చు. ఇది దేశ విదేశాలలోని ఇతర విశ్వవిద్యాలయాలకు ఆదర్శం కావాలి అని స్వామి సంకల్పం. ఉచిత విద్య, ఉత్తమ విలువలతో కూడిన విద్య, ఉత్తమ పౌరులను దేశానికి అందించే విద్య, ఉత్తమ మానవులను లోకానికి అందించగలిగిన విద్య ఈనాటి అవసరం అంటారు స్వామి. నేడు ఇతర దేశాలలో కూడా ఈ విధానాన్ని అనుసరిస్తుండటం భారతీయులకు ఆనందదాయకం. భారతదేశంలోనే వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, వైస్ ఛాన్సలర్లు అందరూ స్వామి సమక్షములో సమావేశమయ్యి అట్లాంటి విద్యను శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఎలా అందించగలుగుతున్నదో అధ్యయనం చేశారు. ఈనాడు దేశంలో ఎన్నో విద్యాలయాలు స్వామి ఉద్దేశం మేరకు నడుస్తున్నాయి. అనంతపూర్లో మహిళా కళాశాల ఉండగా మగపిల్లలకు పుట్టపర్తిలోను, వైట్ఫీల్డ్లోను, జైపూర్లోను, భోపాల్లోను కళాశాలలు ఉన్నాయి. ఇంకా ఎన్నో దేశాలలో రాబోతున్నాయి. విశ్వవిద్యాలయ స్థాపన. స్వామి ఈ విద్యాలయాల ఆవిష్కరణ వెనకగల తమ సంకల్పాన్ని ఇలా చెప్పారు: కేవలం పదార్థ విద్య, ఫిజిక్స్ చాలదు.
పరార్థ విద్య, మోటో ఫిజిక్స్ దానికి కలపాలి. కేవలం రసాయనిక శాస్త్ర అధ్యయనం చాలదు. రసో వైసహ అన్న భగవతత్వం దానికి చేర్చాలి. కేవలం బిజినెస్ మేనేజ్మెంట్ చాలదు, దానికి తన బుద్ధిని మేనేజ్ చేసుకోవటం జతకలపాలి అని స్వామి విద్యా విధానాన్ని 3 విభాగాలుగా విభజించవచ్చు. మొదటి వర్గం స్వామి చేత స్థాపించబడిన అనేక లౌకిక విద్యాలయాలలో ఆధ్యాత్మిక భావపూరితమైన లౌకిక విద్యలు నేర్పబడుతున్నాయి. పుట్టపర్తి, బెంగళూరు, వైట్ఫీల్డ్, అనంతపురం మొదలైన ప్రదేశాలలో, ఇతర దేశాలలో కూడా ఇదే ఆదర్శంతో విద్యాలయాలు, కొత్త కోర్సులు నెలకొల్పబడుతున్నాయి. 1981లో శ్రీ సత్యసాయి యూనివర్సిటీ స్థాపించబడింది. 1981లో శ్రీ సత్యసాయి యూనివర్సిటీ స్థాపించబడింది. తమ సంస్థలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు భగవాన్ 1000 తల్లుల ప్రేమను, 1000 తండ్రుల వాత్సల్యాలను పంచుతారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థి నుండి డాక్టరేట్ చేసే విద్యార్థి వరకు అందరినీ కూడా పసిపిల్లల వలె ప్రేమిస్తూ వారికి సర్వం తామే అయి వారిలో నూతనోత్తేజం కలిగిస్తారు. వారి ఆహార విహార పద్ధతులు మొదలైన వాటినన్నిటినీ కూడా స్వామి స్వయంగా పర్యవేక్షించి వారికి ఉచితమైన ఉన్నతమైన సందేశాలనిస్తూ దారి తప్పి పోబోతున్న వారిని ప్రేమతో మందలిస్తూ కంటికి రెప్పవలే కాపాడుతారు. అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సంస్కరణ పూరిత కార్యక్రమాలు అయి ఉంటాయి. వాటి ద్వారా కూడా విద్యార్థులకు స్మృతి కలిగిస్తూ దుస్తులు, ఆహార్యము మొదలైన విషయాల్లో కూడా అత్యంత శ్రద్ధ వహిస్తారు. ఈ విశ్వగురువులు అంటే ఆశ్చర్యము వేయక మానదు. విద్యార్థులు కూడా స్వామి ఆశయ సిద్ధి మేరకు తగిన శ్రమపడి స్వామిని మెప్పు పొందుటకు ప్రయత్నిస్తారు. విద్యార్థులను ఉద్దేశించి స్వామి నా ఆస్తి మీరే అంటారు. ఇంత తరగని ఆస్తిని పెట్టుకొని తరిగి పెరిగే ఆస్తిని ఎందుకు ఆశించాలి? నా పిల్లలే నా ప్రాపర్టీ అంటారు బాబా. అనగా నిస్వార్థంగా ప్రేమించగలగడమే ఒక వ్యక్తి యొక్క ప్రాపర్టీ అన్నమాట. లౌకిక ధన సంపాదన ప్రాపర్టీ, ఆస్తి గురించి అత్యంత సున్నితంగా స్వామి చమత్కారమైన సత్యాన్ని ఇలా చెబుతారు. ప్రాపర్టీస్ ఆర్ నాట్ ప్రాపర్టీస్ అనగా కేవలం ఆస్తుల సంబంధంగా ఏర్పడే సంబంధాలు సరి అయిన సంబంధాలు కావు అని. 2వ తరగతికి చెందిన విద్యాలయాలు శ్రీ సత్యసాయి సేవా సమితుల వర్గంగా తీసుకోవచ్చు. వీటిలో అన్ని వయసుల వారికి అత్యధిక జ్ఞానాభివృద్ధికై లౌకిక విద్యా విషయ సమున్నతికై కావలసిన అన్ని అంగాలు చేర్చబడ్డాయి. మానవులలోని 3 ప్రధానాంశాలు శరీరం, మనసు, ఆత్మ వీటన్నిటికీ తుష్టిని పుష్టిని కలిగించేలా ఈ సేవా సమితులలో అనేక కార్యక్రమాలు నిర్వహింపబడతాయి. శరీరానికి అవసరమైన సమాజ సేవ, మనసుకు అవసరమైన బుద్ధి వికాస కార్యక్రమములు, ఆత్మ ఔన్నత్యానికి అవసరమైన భజన, సత్సంగాది కార్యక్రమాలు ఈ సేవా సమితులలో ప్రధానాంశాలు. భావి పౌరులను తీర్చిదిద్దే లక్ష్యంగా ఏర్పడ్డవే బాల వికాస్ కార్యక్రమాలు. ఇందులో గరిపే బోధనల వల్ల లక్షలాది మంది పిల్లలు మనోవికాసాన్ని పొందటమే కాక వారు తమ తల్లిదండ్రులపై, సంఘంపై, భగవంతునిపై సరి అయిన బాధ్యతాయుతమైన అవగాహన పెంచుకుంటున్నారు. మహిళలపై వారిలోని సమాజ మాతృత్వ ప్రేమను మహిళలకై వారిలోని సహజ మాతృత్వ ప్రేమను, ఓర్పును సమాజానికి పంచడం ద్వారా వారి ఔన్నత్యానికి మార్గం సుగమం చేయడం లక్ష్యంగా మహిళా విభాగం పనిచేస్తుంది. మహిళలకై వారిలోని సహజ మాతృత్వ ప్రేమను, ఓర్పును సమాజానికి పంచటం ద్వారా వారి ఔన్నత్యానికి మార్గం సుమాగం చేయటం అంటే తేలికగా చేయటం లక్ష్యంగా మహిళా విభాగం పనిచేస్తుంది. ఒక చేతిలోని 5 వ్రేళ్ల వలె ఒకటి అనుబంధంగా స్వామి స్వామి మేరకు సేవా సమితిలో ఈ అంగాలన్నీ పనిచేస్తాయి అంటే ఈ భాగాలన్నీ. 3వ తరగతికి చెందిన విద్యాలయాలు స్వామి స్వయంగా అందించే అనంత విజ్ఞాన భాండాగారము అయిన వారి వ్యక్త అవ్యక్త సందేశాలు.
దర్శనాలు, అనుభూతులు, వ్యక్తిగత ప్రత్యేక బోధనలు, సామూహిక సందేశాలు, సనాతన సారథి ద్వారా సందేశాలు, ఉత్తరాల ద్వారా హితవు మొదలైనవన్నీ ఈ వర్గంలో చేరతాయి. ఇవి ఇలా ఉంటాయి అని ఎవరు ఊహించి ముందుగా ఏమీ చెప్పలేరు. ఎవరెవరికి ఏది అవసరమో వారి వారి స్థాయికి తగ్గట్లుగా అందరికీ జ్ఞానబోధనందించే జగద్గురు పీఠస్థులే భగవాన్ శ్రీ సత్యసాయి. ఎవరెవరికి ఏది అవసరమో వారి వారి స్థాయికి తగ్గట్లుగా అందరికీ జ్ఞానబోధనందించే జగద్గురు పీఠస్థులే భగవాన్ శ్రీ సత్యసాయి. దీనిని జ్ఞానబోధ విశ్వవ్యాప్తం చేసే ఉద్దేశంతోనూ దూరస్థులకు అందించే తలంపులతోనూ స్వామి సనాతన సారథి అనే ఆధ్యాత్మిక పత్రికను స్థాపింపచేసి దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా తమ సందేశాలు వ్యాప్తం చేస్తున్నారు. వెలగకాయలో వెలుగులు జాబిల్లి. ఒకసారి స్వామి పుట్టపర్తి నుండి బెంగళూరుకు వెళుతున్నప్పుడు స్వామితో పాటుగా కొందరు విద్యార్థులు, కొందరు భక్తులు ఉన్నారు. వారిలో జాన్ హిస్లాప్ అతని కూతురు కూడా ఉన్నారు. దారి మధ్యలో ఒక చోట కార్లు ఆపించి స్వామి అందరినీ పలహారాలు సేవించమన్నారు. ఆ ప్రక్కనే ఒక వెలుగ చెట్టు ఉంది. దాని నుండి ఒక కాయను విద్యార్థులు కోసి తీసుకుని రావటం జరిగింది. స్వామి తమాషాగా తీసుకున్నట్లు ఆ వెలగకాయను తమ చేతిలోనికి తీసుకొని దానిపై 3 సార్లు ఊదారు. అంతలోనే అది చంద్రగోళంగా మారింది. స్వామి దాన్ని అందరికీ చూపిస్తూ, అమెరికన్లు రాకెట్పై వెళ్లి చంద్రునిపై దిగారు, కానీ వారికి చంద్రుని యొక్క అర్ధగోళం మాత్రమే కనిపించింది. వెనక ప్రక్క ఏముందో వారు తెలుసుకోలేకపోయారు. ఇదిగో చూడండి, పూర్ణచంద్రుని ప్రతీక. దానిలో ఖనిజములు, లోయలు, ఎత్తుపల్లములు అన్నీ కనిపిస్తాయి అని చూపుతూ, చంద్రమా మానసో జాతః, చంద్రుని వలనే మనసు ఏర్పడుతుంది. చంద్రమా మానసో జాతః, చంద్రుని వలననే మనసు ఏర్పడుతుంది. ఆహార పదార్థాలన్నీ చంద్రుని వలన అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఆహారసారం సూక్ష్మరూపములో మనసు మారుతుంది. ఆహారసారం సూక్ష్మరూపములో మనసుగా మారుతుంది. మనసు నుండి కోరికలు, కోరికల నుండి గుణములు, గుణములు ప్రకృతిని, ప్రకృతి మాయను ఆశ్రయించుచున్నవి. మాయ పరమేశ్వరుని వెంట ఉన్నది. మాయ పరమేశ్వరుని వెంట ఉన్నది. ఎక్కడ పరమేశ్వరుడు ఉంటే అక్కడ మాయ ఉంటుంది అని చెబుతూ ఇంకా సృష్టిక్రమం కూడా బోధించి తిరిగి ఆ వెలగకాయపై ఒకసారి నోటితో ఊదగానే అది మామూలు కాయగా మారిపోయింది. అల్ప విషయము నుండి అనంతతత్వాన్ని అందిస్తారు స్వామి ఈనాటికి. జాన్ హిస్లాప్ ఆ వెలగకాయను అమెరికాలోని తన ఇంట్లో భద్రపరుచుకున్నాడు. జీవచంద్రుని తెప్పించిన సాయి చంద్రుడు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు వైట్ఫీల్డ్లోని బాలుర వసతి గృహంలో విద్యార్థులతో పరివేష్టించి ఉన్నప్పుడు విద్యార్థులలో ఒకరు తనకు చంద్రుని దగ్గరగా చూడాలని ఉందని కోరాడు. ఆ నిండు పున్నమి రోజు పూర్ణచంద్రుని ఆకృతిలోని ఒక రూపాన్ని తమ చేతిలోకి సృష్టించి చూపారు స్వామి. ఇదిగో ఇది చంద్రుని సూక్ష్మస్వరూపం అని విద్యార్థులందరికీ చూపించారు. అంతటా ఆ విద్యార్థి, స్వామి, ఆకాశంలోని చంద్రుడు అక్కడే ఉండగా ఈ చిన్న గుండెని రూపం చంద్రుడెలా అవుతుంది అని అడిగాడు. స్వామి అతనితో, ఇది చంద్రుని యొక్క జీవశక్తి అన్నారు. సందేహ నివారణ కాని అతని కోసం ఒక ప్రయోగం చేసి చూపారు. సందేహ నివారణ కాని అతని కోసం ఒక ప్రయోగం చేసి చూపారు. ఆ చంద్రుని రూపాన్ని స్వామి తమ చేతులతో మూసివేసినప్పుడు ఆకాశములో పున్నమచంద్రుని రూపం అర్ధాంతరంగా అదృశ్యమైంది. మరలా స్వామి దానిని తమ చేతులు తీసి వ్యక్తం చేసినప్పుడు ఆకాశంలో చంద్రగోళం వ్యక్తం అయ్యింది. ఇట్లా 2 సార్లు జరిగేసరికి ఆ పిల్లలకు నమ్మకం కుదిరింది. భగవంతునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సూర్యచంద్రులను సహితం భక్తుల కోరిక మేరకు పిడికిట పట్టి చూపించగల సర్వసమర్థులు బాబా. ఇది జగద్గురువులైన సాయి భక్తులను ఎట్లా విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతున్నారో అనేందుకు ఒక ఉదాహరణ మాత్రమే. బాబా మహిళలకు మహోన్నతమైన స్థానం ఇస్తారు. ప్రకృతికి మూలం స్త్రీయే. స్త్రీలే దేశానికి పట్టుకొమ్మల వంటి వారు అన్నారు.
ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమ్యంతేంతి దేవతాః. అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు స్థిర నివాసం ఉంటారు. అలాంటి భారతీయ మహిళలు ఈ మధ్యకాలంలో సనాతన సంప్రదాయాలకు దూరమయ్యి పాశ్చాత్య నాగరికతకు వ్యామోహితులయ్యారు. అందుకని మహిళను ఉద్ధరించి వారికి మామూలు చదువులతో పాటు సనాతన సత్సంప్రదాయాలు బోధించుటకు 1971 జులైలో మహిళా కళాశాలను ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం పట్టణంలో ఆవిష్కరించారు. ఆ సందర్భంగా భగవాన్ అలనాడు శ్రీరాముని పెంచిన కౌసల్య లవకుశులను పెంచిన సీత వీర గాథలతో శివాజీ హృదయాన్ని ఉద్దీప్తం చేసిన జీజియాబాయి, గాంధీజీని మహాత్మునిగా తీర్చిదిద్దిన పుత్లీబాయి వంటి ఉత్తమ మాతృమూర్తుల ఆవశ్యకత ఈనాడు ఎంతైనా ఉంది. తల్లులు తమ బిడ్డలను లాలిస్తూ జోలపాటలు పాడుతూ వేద కథలన్నమాట వినిపిస్తూ చిన్ననాటి నుండి వారి హృదయాలను పవిత్రంగా చేసి వారిలో అంతర్గత శక్తిని మేలుకొలిపి వారి శాశ్వతానంద ప్రాప్తికి మార్గదర్శకులు కావాలి అనే సందేశం ఇచ్చారు. అంతేకాక పిల్లలను పెంచడంలోనూ తదితర కుటుంబ సభ్యుల సేవలోనూ స్త్రీ తన కర్తవ్యాన్ని ఓర్పుతో నేర్పుతో ప్రేమతో నిర్వర్తించి ఆనందాన్ని వెల్లివిరియ చెయ్యాలి. కేవలం ఉద్యోగమే జీవనాధారంగా భావించి తమ సంతానం ఎడల అశ్రద్ధ చెయ్యరాదని ఉద్యోగులను హెచ్చరించారు. విద్యార్థినులు ఒకరి చేత వేలెత్తి చూపించుకొనకుండా ఉండే ప్రవర్తన నేర్పించడం విద్యాబోధనలో ప్రధాన విషయంగా స్వామి నిర్దేశించారు. అప్పుడు స్త్రీలు పుట్టినింటికి మెట్టినింటికి కీర్తి తెచ్చిన వారవుతారు అని విద్యార్థినులకే కాక సమస్త స్త్రీజాతికి సందేశమిచ్చారు. శ్రీ సత్యసాయి మహిళా కళాశాల విద్యార్థినులు మహిళా లోకానికి ఆదర్శప్రాయులయ్యి స్వామి ఆదేశానుసారం వారి అడుగుజాడలలో క్రమశిక్షణతో ఆదర్శ మహిళలుగా రూపొంది సంఘములో కుటుంబ వ్యవస్థకు శాంతి సౌభాగ్యాలు అందిస్తున్నారు. అన్ని రంగాలలోనూ విజయవంతంగా నెగ్గుతున్నారు. లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా అభ్యసించి తదానుగుణంగా వాటి అంతరార్థములను గుర్తెరిగి పవిత్ర సంప్రదాయాలను భావి తరముల వారికి అందిస్తున్నారు. సూర్యచంద్రాగ్నినేత్రంచ జ్ఞాననేత్ర ప్రథం సాయం సతతోదారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర 6వ అధ్యాయము సంపూర్ణం. 96వ పేజీ.